జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ రోజులు ఉదయం కన్నుమూశారు. మాగంటి రాజకీయాల్లో కాకముందు సినీ నిర్మాతగా 4 చిత్రాలు నిర్మించారు. అదృష్టం కలిసిరాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. కానీ ప్రొడ్యూసర్గా సక్సెస్ కాలేకపోయినా ఆయన రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. మాగంటి గోపీనాథ్ సినిమా నేపథ్యాన్ని పరిశీలిద్దాం. గోపీనాథ్ 4 చిత్రాలు నిర్మించారు. 1995లో ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో పాతబస్తీ చిత్రాన్ని తెరకెక్కించారు. నిర్మాతగా ఇది మొదటి సినిమా. సురేష్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. పాతబస్తీ సినిమా ప్రజాదరణ పొందలేకపోయింది. 2000లో రాజశేఖర్ హీరోగా రవణ సినిమా నిర్మించారు. ఈ సినిమాకు బి. గోపాల్ దర్శకత్వం వహించారు. సౌందర్య నాయికగా తెరకెక్కిన ఈ సినిమా సైతం జనాన్ని ఆకట్టుకోలేకపోయింది. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ను పరిచయం చేస్తూ ఒకే రోజున 9 సినిమాలు మొదలైన విషయం తెలిసిందే. ఈ రోజులో మాగంటి నిర్మాత ఓ సినిమా రూపొందించారు. అదే భద్రాద్రి రాముడు మూవీ. 2004లో విడుదలైన ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ముందు నిలదొక్కుకోలేకపోయింది. మరోసారి రాజశేఖర్తో 2009లో నా స్టైలే వేరు సినిమా తెరకెక్కించారు. జి. రామ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భూమిక నాయికగా నటించారు. ఇది కూడా గోపీనాథ్కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అలా నిర్మాతగా సక్సెస్ కాలేకపోయారు. కానీ రాజకీయాల్లో మాత్రం రాణించారు. కానీ ప్రొడ్యూసర్గా సక్సెస్ కాలేకపోయిన ఆయన రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. మాగంటి గోపీనాథ్ సినిమా నేపథ్యాన్ని పరిశీలిస్తే గోపీనాథ్ 4 చిత్రాలు నిర్మించారు. 1995లో ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో పాతబస్తీ సినిమాని తెరకెక్కించారు. నిర్మాతగా ఇది మొదటి సినిమా. సురేష్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. పాతబస్తీ సినిమా ప్రజాదరణ పొందలేకపోయింది. 2000లో రాజశేఖర్ హీరోగా రవణ సినిమా నిర్మించారు. ఈ సినిమాకు బి. గోపాల్ దర్శకత్వం వహించారు.